మనం ఈరోజు రాహువు కేతువు, ఈ రాహుకేతువుల మార్పు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది. అంటే కొన్నిట్లో మే 18 అని, కొన్నిట్లో మే 15 అని, కొన్నిట్లో జూన్ 1 ఉంది. కాకపోతే దీని ప్రభావం మాత్రం మే 15 నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ 1వ తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం. మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి, వృషభం వారి కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచారంలో మీకు కేతు పంచమంలోని లాభంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క రాహుకేతువులు 4లోకి కేతువు, దశమంలోకి రాహు వెళ్తున్నాడు ఇప్పుడు. సో ఎప్పుడైతే ఈ మార్పు మీకు జరగనుందో దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? 5వ స్థానం అనేటువంటిది ఆలోచన స్థానము, సంతాన స్థానము, స్నేహితులు, లేనట్లయితే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు, ఇమ్యూనిటీ కూడా చెప్తారు. పొత్తి కడుపులో ఉండేటువంటి ఇబ్బందులు, వీటి నుంచి విముక్తి కలగనుంది. అంటే షేర్ మార్కెట్ ద్వారా పడే ఇబ్బందులు కానివ్వండి, అదేవిధంగా ఫ్రెండ్స్ ద్వారా కలిగే ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా కాస్త తగ్గుతాయి. కొంతమంది చూడండి, ఇప్పుడు సంతానం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరంన్నర నుంచి. ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడటం, లేదా సంతానం దూరంగా ఉన్నారు కదా అని చెప్పి బాధపడేటువంటి వారికి ఇది రిలీఫ్ ఇస్తుంది కేతువు మార్పు అనేటువంటిది. అయితే ఈ 4వ స్థానం అనేటువంటిది విద్యాస్థానంగా చెప్తూ ఉంటారు. అయితే సూక్ష్మ విద్యలు నేర్చుకోవడానికి మాత్రం జూన్ మాసం నుంచి చాలా అనుకూలత ఉంటుంది. అంటే కొన్ని సాధనలు చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి చాలా బాగుంటుంది. అయితే ఈ ఎంతైనా 4వ స్థానంలో కేతు అనేటువంటిది విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయంలో మార్పులనిస్తుంది. లేదా కొంత వైరాగ్యము, లేదా ఈ ప్రొఫెషన్ కాదు ఇంకోటి ఏదైనా ఇంకో విద్య ఏదైనా నేర్చుకోవాలని అనుకోవడము, ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు కేతువు 4వ స్థానంలోకి వస్తున్నాడో ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు తీసుకునేటువంటి గృహంలో ప్రధానంగా ఈస్ట్ ఏదైనా దోషం ఉందా అనేటువంటి చెక్ చేసుకోండి. రెండో విషయం, ప్రాపర్టీస్ వీలైనంత మటుకు జూన్ లోపలే తీసుకోవడం మంచిది. జూన్ దాటిందంటే మళ్ళీ మీకు జూన్ నుంచి ఒక సంవత్సరంన్నర పాటు 4వ స్థానంలో కేతు ఉండడం అనేటువంటిది మనకు తెలియకుండానే లిటిగేషన్ ప్రాపర్టీస్ తీసుకోవడము, ఆ లిటిగేషన్ ప్రాపర్టీస్ మూలంగా కొంతవరకు మీరు ఇబ్బంది పడడం ఇటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, రాహు మూలంగా ఏమిటంటే విదేశీ ఉద్యోగ యోగాలు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ఉద్యోగ యోగాలు, ఇంట్లోనే ఉంటూ బయట అంటే కొంతమంది చూడండి ఇల్లు మారడం కూడా ఇస్తాడు 4వ స్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి, ప్రదేశం మారడం, ఇల్లు మారడం. బట్ ఏదేమైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ మూలంగా ఉద్యోగ యోగాలు రావడం, ఫార్మా రిలేటెడ్, డయాగ్నోటిక్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగ యోగాలు, నైట్ డ్యూటీస్ చేయడం, చాలామంది చూడండి డే అంతా నిద్రపోతారు, నైట్ డ్యూటీస్ చేస్తుంటారు, ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా విష్ణు ఆరాధన చేయండి. ఓం నమో నారాయణాయ అని నామస్మరణ చేయండి. తప్పనిసరిగా ఏదైనా వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేయాల్సి వస్తే గణపతికి సంబంధించిన పూజ చేసుకొని కొనుగోలు చేయండి. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక 40-45 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, నీచబడి ఉన్నాడు. ఈ మిలిటరీకి, ఈ యొక్క దాడులకి, అదేవిధంగా రక్షణ దళాలకి, అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి కారకుడు. యూట్యూబ్లో ఉన్నాయి వీడియోలు మీరు కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కారకుడు అవుతాడు కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాం. అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రరీత్యా జరుగుతూ వస్తున్నాయి. ఇది మన గొప్పతనం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుంభంలోకి రావడము, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడితో ఎప్పుడైతే కలుస్తున్నాడో దీని మూలంగా మంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి. ఏమిటవి? ఎప్పుడైనా కేతువు గనక కుజుడితో సంబంధం కలిగితే, అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు, మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను, సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ
ఈ ఎప్పుడైతే మే 15 నుంచి ఈ కేతువు వస్తున్నాడో, అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గాం దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద, అది సిక్కులది కావచ్చు, లేకపోతే మన హైందవులది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద ఆ యొక్క అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, పెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది. ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో, మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి? అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే, కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు 1.5 ఇయర్ నుంచి కన్యారాశిలో ఉన్నాడో, మీరు లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది, అయ్యా కన్యారాశి అనేటువంటిది భూతత్వ రాశి, కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో, ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రేట్లు ఆగిపోయి లేదా అమ్ముడు పోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడో, సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో, ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది, కొంత తగ్గిస్తుంది కూడా. అయితే మీరు గమనించినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 35-40 వేలు పెరిగిందండి. మీరు 1 మంత్లోనే 10,000 పెరిగింది గోల్డ్ రేట్. 90 దగ్గర ఉండేది 1 lakh దాకా వచ్చేసింది. అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతువు సింహరాశిలోకి రావడం వల్ల. ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామని కింద పడడం, ఇవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల మనకేంటంటే సూక్ష్మానికి కారకుడు రాహు, సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి.